गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुद्वयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरम्। గురుదేవులైనటువంటి శ్రీ లక్ష్మమ్మ సమేత శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్య వారి దివ్యమూర్తి ఆయన పాద పద్మముకు నా యొక్క ద్వాదశ బంధం తెలుపుకుంటూ ఈ రోజున మంగళం అనేటువంటి ఈ గ్రామంలో శ్రీ నిజానంద పూజారి చంద్రప్ప స్వామి యొక్క మండలారాధన కార్యక్రమం సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. సహజంగా ఇటువంటి కార్యక్రమాలు కుటుంబ సభ్యులు గురువులైతే వారి శిష్యులు అంతా కలుసుకొని ఘనంగా ఏర్పాటు చేస్తుంటారు. మరి ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఒక చోటుకు చేర్చి బోధలో ఉండే విషయాలను మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి స్వామివారి కుటుంబ సభ్యులందరికీ అలాగే స్వామివారి శిష్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఉదయం నుంచి సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు జరుపుకొని ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ వేదాంత వైజ్ఞానిక సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ అచలానంద మఠం రవిచంద్ర గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే సర్వాధ్యక్షులైనటువంటి శ్రీ నిర్మలానంద వెంకటరమణ స్వామి వారికి, గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ నిరంజనానంద రామకృష్ణ స్వామికి, అచలానంద రామచంద్రారెడ్డి స్వామికి, అచలానంద శ్రీనివాసరెడ్డి స్వామి వారికి, కదిరి రాజు స్వామి, జ్ఞానాతీతానంద, అలాగే లింగప్ప స్వామి, ఈశ్వరెడ్డి స్వామి, చలపతి స్వామి, అందరూ విశ్వనాథ్ అన్న, రామకృష్ణ గారు అందరూ కూడా వేదికపైన ఆశీర్వైనటువంటి సాంప్రదాయ ప్రబోధకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ గురుబంధుజనులైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు అధ్యక్షులు, సర్వాధ్యక్షులు ఉపన్యాసాన్ని విన్నాం. ఈరోజు ముఖ్యంగా వేదాంత సభ కన్నా ఆయన సంస్మరణము అంటే ఆయన గురించి మనకు ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి పరిచయాలను కానీ ఆయన సిద్ధాంతంలో నడుచుకున్నటువంటి నడకను కానీ అవన్నీ మనము స్మరణం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటిది ఈ సభ. ఈ మండలారాధన అంటే 41 రోజులు సందర్భంగా చేసుకొని ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసినది ఈ సభ. మరి స్వామి పూజారి చంద్రప్ప స్వామి ఎంతో నిరాడంబరంగా ఉంటారు. ఎంత చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఆయన ఎప్పుడు ఆవేశాన్ని చూసినట్లు లేదు. మేమైతే ఎప్పుడు కూడా చూసి లేదు. చిన్నవాళ్ళు చెప్పినా వింటారు, పెద్దవాళ్ళు చెప్పినా వింటారు, సరేనాయన అంటారు ఒకవేళ ఆయన సరిపోయినప్పుడు కూడా. కానీ ఎంతో సౌమ్యుడుగా ఉండేటువంటి వారు. నాయన దగ్గర శిష్యరికం చేసిన తర్వాత నాకు పరిచయం ఏర్పడింది స్వామివారితో. ఇక అంతకు పూర్వము పూర్వాశ్రమంలో స్వామివారు రాజయోగ ధర్మాన్ని పాటిస్తూ కులకాంతని వివాహమాడి సృష్టికి సంతానాన్ని ఇచ్చి ఆయన జీవన విధానాన్ని అక్కడ సక్రమంగా నెరవేర్చుకుంటూ వస్తూ కానీ మానవోపాధికి వచ్చిన తర్వాత తెలుసుకోవలసినటువంటి నిజమైన ధర్మం ఏదైతే ఉందో దానిని తెలుసుకోలేకపోతే మానవ జన్మ అనేటువంటిది వృధా అవుతుంది. అది తెలుసుకున్నటువంటి స్వామి పరిపూర్ణ బోధ మార్గంలోనే మనకు నిజం అనేటువంటిది తెలియబడుతుందని చెప్పి ఎన్నో పరిశోధనలు చేసి ఆయన దగ్గర శిష్యులుగా చేరడం జరిగింది. తదనంతరము ఆయన కూడా ఒక గురువుగా అధికారాన్ని తీసుకొని చాలా మంది శిష్యులను చేసి ఈ బోధన ఎంతో వ్యాప్తి చెందినాడు, ఈ ప్రాంతంలో చెందించినాడు. మరి ఈ రోజున మనం ఆయన గురించి మాట్లాడుకుంటూనే మన యొక్క సాంప్రదాయం ఈ పొద్దు మనం మాట్లాడుతున్నాము అంటే ఇది ఎంతో మంది కృషి. అందుకే మనకు గురుగురు బోధలు అనేటువంటి ఒక పదాన్ని వాడతారు. అంటే ఎంతో మంది గురువులు ఒకరి నుంచి ఒకరికి అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చింది మన పరంపర అనేటువంటి. ఇంతటి ఘనమైనటువంటి ఈ ఉన్న బోధలో ఉన్నటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితత్వంతో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు వాచ్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము, నిర్ణయార్థం అనేటువంటి అర్థాలు 4 ఉంటాయి. నిర్ణయార్థానికి రాకోకుండా మనం వాచ్యార్థంలో పేర్లను మాట్లాడుకుంటూ లక్ష్యార్థం వరకు ప్రయాణం చేయకపోతే ఉపయోగం ఉండదు. నిర్ణయం కావాలి. మనకు ఏమి సిద్ధాంతం నిర్ణయం చేసిందో ఆ నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత మనకు కనపడేటువంటి ప్రపంచంలో ఎన్ని విషయాలు అయితే జరుగుతున్నాయో
ఆ విషయాలన్నీ కూడా వచ్చిపోయేటివి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం మనకు తెలియబడతాయి. అట్లా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో వాటి మీద వ్యామోహం తగ్గించుకుంటాం. లేదంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనేటువంటి ఆలోచనతోనే మనము వెనక్కే నడుస్తున్నాం తప్ప ముందర నడచలేకపోతున్నాం. అంతా అట్లే ఉంది. మనకు 840 కోట్ల పైచి జనాలు ఉన్నారు భూమి పైన. ఇక్కడ 84 లక్షల జీవోపాధులు ఉన్నాయి. మరి వేటికి అంత ఈ ఒక్క మానవోపాధికి తప్ప వేటికి కూడా దైవం గురించి ఆలోచన కానీ అవసరం కానీ ఎక్కడ లేదు. కానీ మానవుడే కాబట్టి ఈయన యొక్క జ్ఞానానికి సంబంధించి ఇతనే అన్ని తయారు చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు అంటాడు, దయ్యం అంటాడు, ఎన్నో రకాలైనటువంటి సృష్టిలో ఉండే రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆచారాలను పెట్టుకొని కల్పించుకొని నడుస్తూ వస్తుంది సృష్టి అంతా కూడా. మరి ఇంతటి సృష్టిలో ఎంతమంది ఉన్నారు చూడు. ఒక మార్కెట్కి పోయినప్పుడు మనము 10 రకాల అంగళ్ళు ఉంటాయి. పాల డైరీ ఉంటుంది, కూరగాయల అంగడి ఉంటుంది, షేవింగ్ షాప్ ఉంటుంది, బంగారు అంగడి, వజ్రాల అంగడి, ఇంకా రకరకాలు ఉంటాయి. కానీ అన్ని షాపులకు అంతమంది పోగలుగుతారు. కానీ వజ్రాల షాపుకు పోవాలంటే ఏ కొద్ది మందికి అర్హత ఉంటుంది. అట్లా ఇంత ఘనమైనటువంటి ఈ బోధకు రావాలన్నా కూడా ఈ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయం కావాలి మొట్టమొదటి. ఆ యోగ్యతను సంపాదించుకున్నటువంటి కాయంలో అయితేనే ఇది తెలియబడుతుంది. మరి మనకు బ్రహ్మము అనేటువంటిది మన పరిపూర్ణ బోధ రాకపూర్వము ఆత్మనే బ్రహ్మంగా చెప్పి సృష్టిలో ఉన్నటువంటి పెద్దలు మన యొక్క ఈ భారతదేశంలో ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు అనేటువంటి మతాలలో ఈ ఆత్మనే గొప్పగా చూపిస్తూ వస్తున్నారు. ఎందుకంటే జీవించి ఉన్న కాలంలో మంచి పనులు చేస్తే స్వర్గం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే నరకం వస్తుంది అనేటువంటి ఒక భయాన్ని కల్పించి ఈ ఆత్మ శరీరాన్ని మారుస్తూ పోతా ఉంటుంది. నువ్వు ఈ శరీరంలో ఏవైతే మంచి పనులు చేస్తావో మళ్ళా మంచి జన్మలు వస్తాయి నీకు, ఏదైతే చెడ్డ పనులు చేశావో తర్వాత బాధలు పడేటువంటి జీవాలు ఉపాధులు వస్తాయని చెప్పి ఒక భయాన్ని తెలిపి మనకు పూర్వం పెద్దలంతా కూడా వచ్చారు. కానీ మన యొక్క సిద్ధాంతం వచ్చిన తర్వాత బ్రహ్మం అనే పదానికి సరైనటువంటి నిర్వచనము దీక్షితుల వారు చేశారు. ఆయన సిద్ధాంతాన్ని చేసిన తర్వాతనే ఇది గ్రంథ రూపకంగా వచ్చిన తర్వాతనే బోధ బాగా వ్యాప్తి చెందింది. అంతకు పూర్వం ఏదో ఇళ్లలో ఉండి తలుపులు వేసుకుని చెప్పుకునేవారని మనం పెద్దలు చెప్తే విన్నటువంటి వారు. మరి ఈ బోధ ఇంత వ్యాప్తి చెందుతోందంటే ఆ గ్రంథం ఎప్పుడైతే మొదలైందో ఆ గ్రంథం మొదలైనప్పటి నుంచే వ్యాప్తికి వచ్చింది. మరి అంతటి ఘనమైనటువంటి గ్రంథాన్ని ఏ పండితులో పామరులో కాకుండా సర్వజనులకు అర్థం కావాలంటే వచన రూపకంగానే ఉంటే చాలా మంది అర్థం చేసుకోలేరు, చదువుకుంటూ పోతే అర్థం కాదు. అందుకే సీసపద్యాలు అనేటువంటి ఒకటి మనకు భద్రాద్రి రామచంద్రంలో 108 సీసపద్యాల రూపకంగా పాడుకోవడానికి అనుకూలంగా, అది పాడుకునేది జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో బోధన కూడా క్రమ పద్ధతిగా అందింపజేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు చెప్తే పట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదు. ఎందుకంటే మనకు పరిపూర్ణ బోధకు రావాలంటే సాధన సంపద కలగాల అని చెప్పారు. కానీ సాధన చతుష్టయ సంపద అంటే తెలియని స్టేజ్ లోనే మనం పెద్దల్ని చేరాం. ఎందుకంటే అన్ని చేరిన వాళ్ళే ఆడికి పోవాలంటే సృష్టిలో ఎవరు ఆడికి పోలేరు గురువుల దగ్గరికి. ఒక క్రమాన్ని బోధించేటువంటి విషయంలో పెద్దలు గ్రంథాన్ని తయారు చేసేటప్పుడు ఒక గురువుని ఒక శిష్యుని కల్పించుకొని ఇటువంటి పద్ధతుల్లో ఉండాలా అనేటువంటి ఉద్దేశంతోనే రాయడం జరిగింది. కేవలం సాధన సంపదే కలిగినటువంటి వారు మాత్రమే నేను బ్రహ్మను అనేటువంటి ఆలోచన ముందుగా తెలుసుకున్నటువంటి వారే పూర్ణ విద్యకు రావాలనేటువంటి విషయం అయితే గిన చాలా మంది రాలేకపోతారు. ఎందుకంటే మనకు ఈ కర్మకాండ ఉపాసనా కాండలు అనేటువంటి కాండాల్లో కాండత్రయాలు 3 ఉన్నప్పటికీ జ్ఞానకాండాన్ని అంతగా పట్టించుకోకుండా ఈ ఉపాసనలు చేసుకుంటూ ఆవ్రతం చేస్తే ఏమొస్తుందో, ఈ మాల వేస్తే ఏమొస్తుందో అనుకుంటా దీనిలోనే నిలబడిపోయాం మనం. మరి ఇక జ్ఞానకాండకు పోయిన తర్వాతనే నువ్వంటే ఏమనేటువంటిది తెలియబడుతుంది. నేనంటే ఎవరు, సృష్టికి ఆధారం ఎవరు, నిజ దైవం అంటే ఏమి అనేటువంటిది తెలుసుకోవాలన్నప్పుడు మనం జ్ఞానకాండకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ జ్ఞానకాండలలో కాకుండా ఇక్కడ ఇప్పుడు సమస్త సృష్టిలో ఉండే జనాలలో 99 భాగాలంతా కూడా ఆ రెండింటిలోనే నిలబడిపోయారు. మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ దేవుని నమ్ముకుంటే ఆయన మనకు సరైన మార్గం చూపిస్తాడు, ఆయన మనకు కావాల్సినట్టు అందిస్తాడు అనేటువంటి ఒక ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప నిజాన్ని తెలుసుకోవాలి, ఈ మానవోపాధి ఉండగానే తెలుసుకోగలుగుతాం ఏదైనా కూడా. ఇప్పుడు ఈ సృష్టిని మనం గ్రహాంతరాల్లో కూడా ప్రయాణం చేసే శక్తి ఎట్లా వస్తా ఉంది? కేవలం మానవోపాధికే వస్తుంది, మిగతా దానికి రాదు. మిగతా అన్ని జీవులు కూడా వాటి వాటి ధర్మాలతో వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి సృష్టిలోకి, అంతే. ఈ మానవుడు మాత్రమే ఇన్ని రకాలుగా చేశాడు.
మరి ఇన్ని భ్రమలు భ్రాంతులతో ఉన్నటువంటి ఈ లోకంలో పరిపూర్ణ బోధ రావడము, అందులో మన యొక్క ప్రవేశం జరగడము మన యొక్క అదృష్టంగా భావించాలి మనము. నేను ఈ పూర్వజన్మ సుకృతము ఇవన్నీ నాకు దాని గురించి ఆలోచన లేదు. మన ఇప్పుడు ఏదైతే మనము తెలుసుకున్నామో, ఈ అర్హత పొందామో, ఇక్కడ నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని మారుస్తుంది అనుకుంటూ చెప్పడం వలన మళ్ళా జన్మలు ఉన్నాయని, ఆగామి సంచిత ప్రారంధాలు ఉన్నాయనేటువంటి ఆలోచనతోనే అందరూ నిలబడిపోయారు. ఇక్కడ నేను లేను అనేటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటిది ఈ పరిపూర్ణ బోధ. మరి ఈ బోధకు వెళ్ళినప్పుడు మనం ఎదికిపోతే ఉపయోగం ఉండదు. అందుకే ఈ బోధ మనకు ఎంత ఘనమైన విషయాలు చెప్తాంది. మనకు మొట్టమొదట సర్వాధ్యక్షుడు చెప్పింది జనన మరణాలను తీసేస్తుంది అని. ఇక్కడ ఆల్రెడీ మనం జననము జరిగిపోయింది, ఉండేది మనకు ముందర మరణమే ఉంటుంది. ఇది స్థూలంగా విచారించినప్పుడు మనము అందరితో పాటు మనం మాట్లాడుకుంటే స్థూల శరీరానికి ఒకసారి చావు పుట్టుక అనేది శరీర ధర్మంగా మనకు పెద్దలు చెప్పారు శిశుపథంలో. మరి ఇటువంటి ధర్మాలు ఉన్నప్పుడు నేను సర్వానికి అధిష్టాన చేతన బ్రహ్మను అనేటువంటిది మనం ఈ పరిపూర్ణ గురువుల దగ్గర చేరిన తర్వాత గురువు యొక్క అస్తమస్తక సంయోగం ద్వారానే మనకు తెలియబడుతుంది. లేకపోతే తెలియబడదు మనకు. బాగా గమనించండి, ఇక్కడ అందరూ కూడా గురువు వద్ద చేరి తనుమన ధనాల్ని ధారపోసి గురువు యొక్క దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష అంటే వాక్ దీక్ష ఇవన్నీ తీసుకొని మనం పూర్ణ బోధలో ముందుకు వెళ్తూ వస్తున్నాం. మరి ఇంతటి ఘనమైనటువంటి పూర్ణ బోధలో ఉండి కూడా మనము మరి ఎలుగు చూపులు ఎక్కువగా చూస్తున్నాం మనం. ఎందుకంటే భయం అనేటువంటిది భక్తికి రూపకంగా మారిపోతుంది. భయము ఆశ అనేటువంటిది భక్తిగా ఉన్నది. ఇప్పుడు భయపడాలి, భక్తి ఉండాలి. దేవుణ్ణి పూజిస్తే మనకు కావలసిన కోరికలు తీరుస్తాడనేటువంటి ఆశ ఓ పక్కన, దేవుణ్ణి కొలసకపోతే ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో మనం అనేటువంటిది ఒక భయంతోనే ఇప్పుడు భక్తి ముసుగులో వేదాంతాలు ఇప్పుడు ఎంతో మంది స్వామీజీలు మనం చూస్తూనే ఉన్నాం. మరి వీరంతా కూడా ఏదో ఒకదానినే ఆధారంగా చేసుకుని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి పరిపూర్ణ బోధ అనేటువంటి యొక్క బోధలో మనకు ఉన్న నిజతత్వాన్ని, అంతటా ఉన్నటువంటి దైవాన్ని, అంతటా ఏదైతే సృష్టికి పూర్వము గాని, సృష్టి ఉన్నప్పుడు గాని, సృష్టి తర్వాత గాని ఏదైతే ఉన్నాదో ఆ నిజతత్వాన్ని తెలిపేటువంటిది ఈ బోధ. మరి ఆ నిజతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి తాపత్రయంతో వచ్చిన మనము ఆ విషయాన్ని మర్చిపోతూ వస్తున్నాం చాలా మంది. ఇప్పుడు మనం బాగా చూస్తే పెద్దలు సంపాదించిన ఆస్తులకు వారసులుగా పిల్లలే ఉంటారు, ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని. మరి పెద్దలు నడిచిన దారి ఏదైతే ఉందో ఘనమైనటువంటి దారి, నేను వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నాను ఇదే విషయాన్ని. వారు గత 30 సంవత్సరాల పైన ఈ పరిపూర్ణ బోధలో ప్రయాణం చేసినారు మన పూజారి చంద్రప్ప స్వామి. మరి వారు కూడా ఆ విధానాన్ని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 10వ 15వ గాని ఎంత సంపాదించినా వారసులు మనమే అవుతాం పిల్లలుగా. మరి ఆయన సంపాదించిన జ్ఞానదానాన్ని కూడా మనమే తీసుకోవాలి. ఎందుకంటే మనము సృష్టి క్రమంలో అజ్ఞాన భూమికలు, జ్ఞాన భూమికలు అనేటువంటి విషయాల మీద గొప్పగా చర్చ జరుగుతుంది. అజ్ఞాన భూమికలు అంటే ఎందుకంటే మనం ఇట్లా సృష్టికి దిగజారుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచమే నిజము, నేనే నిజం అనుకొని ఈ భ్రమలతోనే మన స్వరూపాన్ని మర్చిపోయాము. మరి అదే జ్ఞాన భూమికల ద్వారా శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావము, తుర్యము అనేటువంటి తుర్య స్థానానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే నేను సర్వానికి అధిష్టాన చేతనం అనేటువంటిది మనకి ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడు దీని ఉనికి గురించి మనకు మాట్లాడతాడు. అక్కడ జనన మరణాన్ని మనం మాట్లాడతాం. ఎందుకంటే స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణ శరీరాలు ఈ 4 కూడా ఈ ఉపాధి ఉన్నప్పుడే అన్ని తెలుసుకోగలుగుతాది. మరి ఇవన్నీ కూడా మనము క్రమంగా తెలుసుకోవాలి. బోధ అందరూ ఎవరైనా సరే గురువుల వద్ద భద్రాద్రి రామశతకం గాని, కందార్థ కందపద్యాలు గాని, బృహద్వాసిష్టం గాని ఒక్కసారైనా సరే అంత సంపూర్ణంగా తెలుసుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు ఒక ఎమర్జెన్సీ అవసరం పడింది, మా అన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. నేను అధ్యక్షుల వారి యొక్క అనుమతితో నేను సెలవు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.